అలసిన వానికి ఓరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. సెప్టెంబర్ 26. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక దేవుని ఇంటివారునై ఉన్నారు. ఎఫెసీ 2:19. రక్షణ యొక్క మూలాధారమైన నియమములలో హస్తనిక్షేపణ ఒకటి. హెబ్రీ 6:2. పరిశుద్ధ గ్రంథములో హస్తనిక్షేపణ అనున్నది సంబంధము, ఏకత్వము, సమానత్వము, గుర్తింపు మరియు వివిధమైన ఉద్దేశముల కొరకు వాడబడింది. హస్తనిక్షేపణ గురించి మొదటిసారి ఆదికాండము 48:14 చెప్పబడింది. మనష్షే పెద్దవాడైనందున ఇశ్రాయేలు తన చేతులను యుక్తిగా చాచి చిన్నవాడైన ఎఫ్రాయిము తల మీద తన కుడి చేతిని, మనష్షే తల మీద తన ఎడమ చేతిని ఉంచెను. యాకోబు తన మనుమల మీద తన చేతులుంచి దీవించెను. యోసేపు ఐగుప్తు దేశంలో ఎంతో గొప్పవాడును ఆస్తిపరుడుగా ఫరో తర్వాతి వ్యక్తిగా అయినను తన కుమారులను దీవించినట్లు దీనుడైన తన తండ్రి అయిన యాకోబు నొద్దకు తీసుకొని వచ్చెను. అతడు ఇహలోక ఆశీర్వాదముల కొరకు వారిని తీసుకొని రాలేదు. యాకోబు కంటే యోసేపు ఎంతో ఐశ్వర్యవంతుడు. అయినను దేవుడు అబ్రహామునకు అతని సంతానమునకు 7 ఆశీర్వాదమును ఇచ్చేదనని వాగ్దానం చేసిన దానిని బట్టి తన కుమారులను యాకోబు ఆశీర్వదించినట్లు వారిని తీసుకొని వచ్చెను. ఆదికాండము 12:2-3 అనేక మంది విశ్వాసులు ఈ లోకస్తుల ద్వారా మోసపరచబడెదరు. లోకరీతిగా నడుచుకొనుచు దేవుని విషయముల కంటే ఎక్కువగా వినోదయాత్రలకు వెలుట, విందులలో పాల్గొనుట మున్నగు వాటి ఎందే ఎక్కువ ఆసక్తి చూపుదురు. అందుచేత ఆత్మీయంగా ఎదగరు. విశ్వాసులంగా లోకస్తులతో సహవాసం కలిగి ఉండకూడదు. వారి కార్యకలాపములలో పాలు పొందకూడదు. వారితో దయగా మర్యాదగా ఉండవచ్చు. కానీ మన సహవాసం పేదవారైనను చదువులేని వారైనను దేవుని ప్రజలతోనే ఉండవలను. కాబట్టి బాప్తిస్మం తర్వాత హస్త నిక్షేపణ చేయటం ద్వారా మనము దేవుని ప్రజలతో ఐక్యపరచబడితిమని చెప్పుచున్నాం. నా జీవితంలోని ఒక సంఘటన జ్ఞాపకం ఉంది. కళాశాల దినములలో నాకు ఒక మంచి స్నేహితుడు ఉండేవాడు. కెనడా దేశం నుండి భారతదేశంలోకి వచ్చిన తర్వాత అతన్ని చూసుటకు వెళితిని. అప్పటికి అతడు ఎంతో ఆస్తిపరుడుగా ఉండెను. అతనితో కొన్ని దినములు ఉండుటకు కోరబడితిని. అతడు ఎంతో దయగలవాడు. నన్ను ఎంతో సౌఖ్యంగా నుంచెను. కానీ ఆ ఇంటిలో నేను ఒక పరాయివాడిగా ఉంటిని. అతనితో దేవుని గురించి మాట్లాడుటైనను లేక ప్రార్థించుటైనను చేయలేకపోతుని. మౌన ధ్యాన సమయం కలిగి ఉండుటకు సరైన స్థలమును కనుగొనలేకపోతుని. ప్రతి ఉదయము దగ్గరలో ఉన్న పొలమునకు ప్రార్థించుటకు వెళ్ళేవాడును. ఒక దినమున నా మౌన ధ్యానం తర్వాత పొలము ఆవుల నుండి పాటలు పాడటం వింటిని. ఆ దిశగా వెళ్ళి చూసినప్పుడు మట్టి గడ్డితో కట్టబడిన చిన్న గుడిసెను కనుగొంటిని. అక్కడ నిలబడినప్పుడు ఒక క్రైస్తవ కుటుంబం పాటలు పాడటం వింటిని. అప్పుడు నన్ను చూసి ఒక వ్యక్తి బయటకు వచ్చి, అయ్యా, మీరు ఎవరు నేను చూడగొరుచున్నారా అని అడగగా, లేదు, నేను క్రైస్తవ పాటలు పాడటం వినినప్పుడు నా హృదయము మీ వైపునకు ఆకర్షించబడింది అని చెప్తిని. అతడు దయచేసి మీరు లోపలికి రండి అని పిలిచినప్పుడు నేను లోపలికి వెళితిని. అది చిన్న గుడిసె. అందులో ఏ కుర్చీలు లేవు. నేను నేల మీద కూర్చుంటిని. కానీ ఎంతో సంతోషంగా ఉండింది. నా స్నేహితుడు ఎంతో దయగలవాడు. అతని ఇల్లు ఎంతో ఖరీదైన కుర్చీలు, సోఫాలతో ఎంతో అందంగా అద్భుతంగా ఉన్నను. అక్కడ నేను పరాయి వాని వలె ఉంటిని. అయితే పేరు కూడా తెలియని వ్యక్తిని మొదటిసారి కలుసుకుంటుని. అతడు ఎంతో పేదవాడు. నెలకు 10 రూపాయలు సంపాదించేవాడు. అయినప్పటికీ అతనితో కలిసి పాటలు పాడి ప్రార్థించినందున ఎంతో సంతోషంగా ఉంటిని. నాలో నేను ఇట్లా అనుకుంటుని, నా వారిని నేను కనుగొంటిని. మనము దేవునికిని ఆయన ప్రజలకును చెందినవారం. లోకస్తుల స్నేహం ద్వారా ఆకర్షించబడిన వారు ఆత్మీయముగా ఎదగలేరు. ప్రైజ్ ద లార్డ్.